మనిషికి ఆశ ఎక్కువ. ఏది కొనాలన్నా ఆఫర్స్ ఎప్పుడొస్తాయా అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. కరెక్ట్గా దీన్నే క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్ళు. వేల కొద్దీ నకిలీ వెబ్సైట్ పుట్టిస్తున్నారు. ఆఫర్స్ పేరుతో అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. అటు ఈ మాయగాళ్ల ఆట కట్టిస్తున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఎప్పటికప్పుడు వారి ఆగడాలకు చెక్ పెడుతున్నారు. సైబర్ కేటుగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ప్రజలను మోసం చేసి సొమ్ము చేసుకునేందుకు ఏ అవకాశాన్ని వదలడం లేదు. నకిలీ ఈ-కామర్స్ వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి తేలికగా జనాలను బురిడి కొట్టిస్తున్నారు. వివిధ బ్యాంకుల కస్టమర్ కేర్ సెంటర్ల నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మించి నకిలీ వెబ్సైట్ల లింక్లను పంపి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్ల డీలర్షిప్ ఇప్పిస్తామని నకిలీ వెబ్సైట్ ద్వారా నమ్మించి 3 నుండి 3.5 కోట్లు కొట్టేశారు. ఇలా మోసపోయిన వారు లక్షల్లో ఉన్నారు. గతేడాది హైదరాబాద్ పోలీసులు 2600 ఫేక్ వెబ్సైట్లను గుర్తించారు. వాటిలో 10ని మాత్రమే తొలగించారు. మరో 390 నకిలీ సైట్లను తొలగించాలంటూ గూగుల్కు లేఖ రాశారు. ఫ్యూచర్ సిటీలో ఉద్యోగ అవకాశాలంటూ నిరుద్యోగులకు మాయగాళ్లు నకిలీ పోర్టల్ ద్వారా గాలం వేస్తున్నట్లు ఇటీవల పోలీసులు గుర్తించారు. గతేడాది హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో నమోదైన 2286 కేసుల్లో బాధితులు 251 కోట్ల రూపాయలు నష్టపోయారు. వీరిలో సోషల్ మీడియా, వాట్సాప్ నెంబర్లకు వచ్చిన లింక్లను ఓపెన్ చేసి మోసపోయిన వారే ఎక్కువ మంది ఉన్నారు. నకిలీ వెబ్సైట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. అసలు నకిలీ వెబ్సైట్లను గుర్తించేందుకు వీలు లేకుండా ఒకే విధంగా ఉండటంతో జనాలు తేలికగా మోసపోతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఇంటర్నెట్లో సమాచారం కోసం వెతికేటప్పుడు, బ్యాంకు లావాదేవీలు చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ వెబ్సైట్ చివరన తప్పనిసరిగా gov.in ఉంటుందని, అలా లేకపోతే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.